శరీరంలోని ప్యాంక్రియాసిస్ అనే గ్రంథిలో తయారయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్ ని ఈ ప్రక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. అది కేవలం మీకు ఒక 5 గ్రాములు వచ్చేలాగా 1/4 స్పూను వెల్లుల్లిని ఈ నీటిలో కలపండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పెట్టి ప్రార్థిస్తున్నాను. కేవలం గార్లిక్ వెల్లుల్లిని తీసుకుని వచ్చి పైన పొరను తొలగించి ముద్దగా చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది. 1/4 స్పూను వెల్లుల్లిని ఈ నీటిలో కలపండి. త్రిఫలా చూర్ణము, కరక్కాయి, తానికాయి, ఉసిరికాయల యొక్క కలయికే ఈ త్రిఫలా చూర్ణము. 1/4 స్పూను వెయ్యండి. ఇవన్నీ కూడా శరీరానికి ఎంతో మేలు చేసేవే తప్ప కీడు చేసేవి కాదు. 3 గ్రాములు 2 నుంచి 3 గ్రాముల పసుపు, ఇదిగో ఈ మాత్రం 1/4 స్పూన్లో సగం పసుపు కూడా వెయ్యండి. అంతే, మీకు దివ్యమైనటువంటి ఔషధము సిద్ధమైనది. ఎవరైతే మధుమేహముతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ ఔషధాన్ని ప్రతిరోజు 3 పూటలా స్వీకరించాలి. భోజనానికి అరగంట ముందు, ఉదయం అల్పాహారానికి అరగంట ముందు, అలాగే మధ్యాహ్న భోజనానికి అరగంట ముందు, రాత్రి భోజనానికి అరగంట ముందు గనక ఈ ద్రావకాన్ని సేవిస్తూ ఉంటే మధుమేహము, మీకు షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నా కూడా క్రమక్రమంగా మీ ఆరోగ్యం మెరుగవడం మీరే గమనిస్తారు. మధుమేహం కంట్రోల్లో ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టిన వారు అవుతారు. ఆరోగ్యవంతులుగా జీవించండి. ఆయుర్వేద అద్భుతమైనటువంటి విషయాలని, మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫాలో అయ్యి మరిన్ని విషయాలు తెలుసుకోండి. ధన్యవాదాలు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు.